హలో మై డియర్ మామరోస్, ఎలా ఉన్నారు? మామ బ్రో, ఇప్పుడు మన గ్యాంగ్ వేసుకొని ఒక చోటకి వెళ్ళబోతున్నాము. అదేంటో మన ఆయన బొత్తిన సాయి చెప్పేస్తాడు, వినేయండి. జై గణేష, బుజ్జి గణేష. ఈ రోజు శనివారం మనం బుజ్జి వినాయక స్వామివారి డెకరేషన్ సామాన్లు మరియు స్వామివారి ఊరేగింపుకి మనం వెళ్ళేటప్పుడు స్వామివారి డ్రెస్ కోడ్ చేయడానికి చీరాలు అయితే అన్న వాళ్ళతో మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి బయలుదేరుతున్నాము. మిగతా మన ప్రమోదన చెప్తాడు. ఇంకా మనము వెళ్ళిపోయి అన్ని చూసేసుకొని సోమవారికి కావాల్సినవి, మనకు కావాల్సిన కొత్త అన్ని తీసుకొని వెళ్ళిపోతాం మామ బ్రో. అలానే ఇంకా మీరందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఏ పనులైనా మనం బుజ్జి వినాయకుడు వచ్చే లోపే చేసేలా, వచ్చినాక చేస్తామా ఏంటి మళ్ళీ, అంతే కదా? జై బుజ్జి వినాయక, జై బుజ్జి వినాయక, జై బుజ్జి వినాయక, జై బుజ్జి వినాయక. ఇంకా అమ్మ అలా ఎదురొచ్చినాక మనం ఒంగోలు నుండి బయలుదేరిపోయాము బ్రో చీరాలకి. లాయర్పేట రోడ్డులో నుంచి అలా బైపాస్ మీదకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఇంకొక టర్న్ అలా తిరిగితే మనకి మంగమూరు రోడ్డు జంక్షన్ వస్తుంది మా బ్రో. అదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది మంగమూరు రోడ్డు జంక్షన్ ఒంగోలులోది. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయి ఫ్లైఓవర్ ఉంటుంది, అది దిగంగానే మనకి ఒంగోలు ఎంట్రన్స్ వస్తుంది మా బ్రో. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఒంగోలులో, అందుకే ఇప్పుడు మీరు చూడండి అక్కడ మంచి ఆర్కిటెక్చర్తో నీట్గా చేస్తున్నారు మా బ్రో ఒంగోలుకి వెల్కమ్ చెప్పడానికి. అదిగో చూడండి మన వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారు. సంగతి జూమ్ చేశాడు. సరదాగా అలా మాట్లాడుకుంటూ ఇంకా చీరాల రోడ్లోకి వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఆ లెఫ్ట్ టర్న్ తిరిగి లోపలికి కిందకి దిగితే ఒక ఫ్లైఓవర్ వస్తుంది, దాని కింద నుంచి అలా రైట్ సైడ్ తిరిగితే మనకి చీరాల రోడ్డు వచ్చేస్తుంది ఒంగోలు నుండి. అదిగోండి చీరాల మచిలీపట్నం రోడ్డు. ఇంకా దీన్ని బారుగా వెళ్ళిపోవటమే మా బ్రో. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా స్ట్రైట్గా ఒక 60 కిలోమీటర్లు కొట్టేస్తే చీరాల వచ్చేస్తుంది మా బ్రో. అలా చెతలవాడకి ఇంకా చేరుకున్నాము. అందులోకి మన వాళ్ళకి దాహం వేసేసరికి మనం వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా అక్కడ షాప్లో ఆ లిమ్కా కూడా తీసుకొని ఇంకా చీరాల బయలుదేరిపోయాము మా బ్రో. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది చీరాల వెళ్ళేటప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ మా బ్రో. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు. మాకు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే ఉప్పుగుండూరు టోల్గేట్ వచ్చేసింది మా బ్రో. ఈ మధ్య వేశారు, అంటే ఒక 5 years నుండి నడుస్తుంది అనమాట. రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉంది. ఉప్పుగుండూరు దాటిన తర్వాత మనకి రొయ్యల చెరువులు కనిపిస్తూ ఉంటాయి దారమ్మటన. ఎందుకంటే ఇక్కడ రొయ్యల్ని పెంచుతారు మా బ్రో, ఫార్మింగ్ చేస్తారనమాట. ఇక్కడ ఈ రూటు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన రూటే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే పందెలపల్లి వస్తుంది, అది మా అత్తయ్య వాళ్ళ ఊరు. ఇంకా అలా ఊర్లో నుంచి కూడా మనం వెళ్తాము, మీకు చూపిస్తాను. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారు? మా బాబీ గాడు కాసేపట్లోకి వీడియోలోకి వచ్చేస్తాడు, రెడ్ షర్ట్ వేసుకొని, వాడే అనమాట. ఈ రూట్ చూడండి, ఈ ఫ్లైఓవర్ మాత్రం ఎంత రొమాంటిక్గా ఉందంటే అసలు స్కై వ్యూ అటు ఇటు చాలా బాగుంది మా బ్రో. నేను ఈ రోడ్డు మాత్రం బాగా వేశారు, కానీ ఈ రోడ్డు ఎత్తు తగులుగా కొంచెం డేంజర్గా కూడా ఉంటుంది. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మనకి దారిలో అటు చూస్తూ ఉండండి, అవి ఏంటో కాదు జీడిపప్పు చెట్లు మా బ్రో. పందలపల్లి వచ్చేస్తుందని ఇదే ఐడెంటిఫికేషన్. ఇదిగోండి ఈ రూట్లో నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పందలపల్లి మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేస్తుంది మా బ్రో. అదిగోండి పక్కన బోర్డులో చూడండి. ఇంకా వర్షం పడుతున్నసరికి మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాం. ఇంకా అలా వేటపాలెం అలా దాటుకుంటూ వెళ్తూ వస్తూ ఉంటే సడన్గా హే ఫ్లాష్ మ్యాన్, ఇదిగోండి మా బాబీ గారు వచ్చేసాడు. వాడే ఇందాక నుంచి చెప్తుంది. ఇంకా వాడు మాకు రూట్ చెప్పుకుంటూ మమ్మల్ని కూడా తీసుకుపోతూ చీరాల్లోకి అలా రై 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 రా రై అనుకుంటా అలా చీరాల్లోకి వెళ్ళిపోయాం మా బ్రో. ఇంకా మనకు తెలుసు కదా, నేను ఒకసారి రవి అన్నకి కాల్ చేశాను, అన్న షాప్ నెంబర్ మర్చిపోయాను ఎక్కడా అని చెప్పగానే అన్న నెంబర్ చెప్పాడు, షాప్ నెంబరు. ఇంకా మేము చిన్నగా చూసుకుంటూ అదిగోండి ఇదే గాంధీ క్లాత్ మార్కెట్. ఇంకా ఇందులోకి వెళ్ళిపోయి మనం ఇంకా మనకి కావాల్సిన కుర్తా క్లాత్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం మా బ్రో. గాంధీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం.
ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మామ బ్రో. అలాగే ఒక లైక్ చేయండి మామ బ్రో. అలాగే మన బుజ్జి వినాయక పండగ పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి, అందరికీ తెలియడానికి మన కమిటీ మెంబర్స్ అందరూ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మామ బ్రో. అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీదే మామ బ్రో. ఇంకా మనం ఒంగోలు నుండి ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు వస్తామంటే కుర్తా కోసం వస్తాం మామ బ్రో. ఆ విషయాన్ని ఈ షాప్ అన్న రవి అన్న కూడా గుర్తుపెట్టుకొని మనతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఆ వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, అతనే రవి అన్న. పన్నెండు అంటే 24 48 మంది కూడా పెట్టుకో. కొద్దిగా లైట్ దూరంలో పెట్టుకుంటే పైన కదా కనిపి చెప్పు. దేవుడు చూస్తారా పైన చూస్తారా? సైడ్ అంటే కనిపిస్తా ఉంటుంది, దేవుడు పక్కనే ఉంటుంది. పైన ఒక 20 కావాలి లైట్ దూరం ఆయన మొన్న ఇంటికి అమ్మమ్మ పక్కన ఆయనకి ఇస్తున్నాడు చెప్పి గ్లాస్ లైట్ కదా గొప్ప లైట్ ఇలా తెలుసుగా నేను ఆటో దిగాము డైరెక్ట్ మీ షాప్ లోకి నాకు ప్రమోద్ ఈ సంవత్సరం కాదు, గత 2 సంవత్సరాలు చూస్తాను. ఫస్ట్ కుర్తాకి ఇచ్చారు, పండడానికి ఇచ్చారు, మీకు ఇచ్చారు. మనకి డబ్బులు ఇస్తే చాలా పక్కన ఎందుకు ఉంటారు? ఇక్కడికి రాగానే ఇది కనపడి బైక్ ఎలా చేస్తారు అప్పుడు? అక్కడ షాపు దాని పక్కనే గోడౌన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇంకా చాలా కలర్స్ ఉంటాయి, అందుకని అక్కడికి తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని. మీరు లైట్ వేస్తే బాగా నింపాలి అంటే రెడ్ గానీ ఇది కానీ అంతే. పంపించాము తెలిపినా 180 చదివించాను. పంచగలరు డార్క్ ఆల్రెడీ అంటే లైట్ కలర్స్ తీసుకుంటారు. తీసుకున్నారా నైట్ బాగుంటుంది బాగోదు నైట్ లైటింగ్ ముందు పిల్లలు అవును రేడియం టైప్ లాగా లేకపోతే ఆయన ఫోన్ చేద్దాం మా ఇంకా అది కానీ నెంబర్ ఉంది చూసుకోమన్నా సార్
మొత్తానికైతే ఇదిగోండి కొత్త కలర్ సెట్ అయిపోయింది, తీసుకున్నాము. ఇదిగోండి, మీకేదైనా తెలుసుంటే ఒక్కసారి గెస్ట్ చేయండి మామా బ్రో. మీ అందరికి గెస్టింగ్ ఇస్తున్నాను. పండగప్పటికి మీకు ఏ కలర్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. మీరు ఇంకా ఎంజాయ్ చేసేద్దాం. ఈ కుర్తా వేసుకొని కుమ్మేద్దాం. జై బుజ్జి వినాయక. మేము క్లాత్ తీసుకొని ఒంగోలు రిటర్న్ అయ్యాము. ఇంకా బాబీ కూడా నేను ఊరు వెళ్తాను బావా అంటే, సరే అయ్యా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి వాడికి బాయ్ చెప్పి ఇంకా మేము కూడా ఒంగోలు రిటర్న్ అయ్యాము. మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి భోజనానికి వెళ్ళాం మా బ్రో. పొద్దునుంచి తిరిగి నీరసం వచ్చేసింది, అందుకని ఫ్రెష్ అయిపోయి వెళ్ళి ఆర్డర్ చెప్పి కూర్చున్నాము. కానీ మన పిల్లలు మాత్రం ఏం డెకరేషన్ చేయాలి, ఎలా చేయాలని మాత్రం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మా బ్రో. ముందు ఫస్ట్ అక్కడ డ్రెస్సులు పెట్టాడు. అందరు చిట్చాట్ తీసుకుంటున్నారు. భోజనం చేసుకొని ఒంగోలు స్టార్ట్ అయిపోయాం మా బ్రో. ఒంగోలు వచ్చేటప్పటికి మా ఆటోలో ఛార్జింగ్ అయిపోయింది, అది ఎలక్ట్రికల్ ఛార్జింగ్ బండి. ఇంకా అలా వేరే డీజిల్ ఆటో తీసుకొని నీరజ్ గారు లెగ్ వేసుకొని అలా తీసుకొచ్చాడు. ఇంకా మేము ఆ తీసుకొచ్చిన కుర్తాలని ఇంకా ప్రసాద్ బాబుకి ఇవ్వడానికి వెళ్ళిపోయాం. ఈసారి వినాయక చవితికి ఎట్లా ఉండాలి? మరి కమిటీ మెంబర్స్ కూడా చెప్పు. ఇదిగోండి, ఈ కలర్ ఏదో మీరు గెస్ట్ చేస్తే పోయిన సంవత్సరం చెప్పినట్టే మీకే ఫస్ట్ మీకే ఇస్తాము. మీరే రివీల్ చేయండి. మనం చేసేది కాదు, మీరే రివీల్ చేసేయండి. ఇది ఓకే బాబా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఇయర్ మీరు చేయడం, ఈ కుర్తా క్లాతులు నీట్ గా కొడతాం, చాలా బాగా చేస్తుంటాం, చాలా సంతోషం. ఇంకా జై బుజ్జి వినాయక, జై బుజ్జి వినాయక, జై బుజ్జి వినాయక. ఇక్కడ మీకు చూపిస్తుంది అన్సీన్ వీడియోస్ మా బ్రో. మీకు కలర్ వచ్చిన ప్రతిసారి నేను బ్లాక్ అండ్ వైట్ వేస్తున్నందుకు ఏమనుకోకండి. ఇది ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు చెప్పకుండా ఉండాలని కాదు, మీకు ఎగ్జైట్మెంట్ పెంచడానికి మాత్రం కోసమే, ఒక గెస్సింగ్ గేమ్ లాగా, ఒక ఫన్ లా ఉండటం కోసమే నేను అలా పెట్టాను. మీరు మళ్ళీ నాకు చెప్పట్లేదేంటి, మాకు చూపించట్లేదేంటి అని మాత్రం దయచేసి అనుకోకండి. ఇది చాలా మంచిగా ఉండటానికి చేశాను మా బ్రో. అసలు విషయానికి వచ్చేస్తే ఈ కుర్తా ఎందుకు ఇలా నేను కుట్టిస్తున్నానో మీకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. ఎందుకంటే మనం వినాయక చవితి నిమజ్జనం అప్పుడు మనం సముద్రానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని మనం వెతుక్కోకుండా, ఒకవేళ పిల్లలు ఎవరైనా మిస్ అయినా లేదా ఏది జరిగినా కానీ అందరికీ ఐడెంటిఫికేషన్ ఉండటానికి, ఈజీగా కనిపెట్టడానికి, పోలీసులకు కూడా అదిగో పలానా వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పటానికి కూడా ఈజీగా ఉంటుంది మా బ్రో. అందుకని నేను ఇక్కడి నుంచి ఒంగోలు నుండి చీరాల వెళ్ళి మరి కస్టమైజ్ చేపించి ప్రతి ఒక్కరికి ఆ డ్రెస్ సెట్ అయ్యేలాగా కుట్టిస్తాను మామ బ్రో. అది మాత్రం అర్థం చేసుకోండి మామ బ్రో. ఇంకా ఈ వీడియో అయిపోవస్తుంది, మళ్ళీ నెక్స్ట్ బుజ్జి వినాయక వీడియోలో కలుద్దాం. నేను మీ ప్రమోద్ దగ్గర ఇంకా నేను వెళ్ళొస్తాను. జై బుజ్జి వినాయక.